అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు షేక్ ఖాదర్ బాషా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎఫ్ మండల కార్యదర్శిని. ఈరోజు కొమ్మాలపాడు, మక్కనవారిపాలెం, మామిలపల్లి, కుందూరు, ఏల్చూరు ఈ 4 గ్రామాల నుంచి సుమారుగా 4000 ఎకరాలు మిర్చి పంట సాగు చేశారు. అందరూ ఈ 4 గ్రామాల్లో ఉన్న రైతులందరూ పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి, అంతకుముందు సంవత్సరం నుంచి పచ్చిమిర్చి రేటు ఆశాజనకంగా ఉండటం వలన ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది రైతులు మిర్చి విస్తీర్ణం వైపు ముందుకొచ్చారు. ఇవాళ ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 10 కేజీల రూపాయలు 400 రూపాయలు పలికింది. ఉండే కొద్దీ ఇవాళ పరిస్థితి అంతకుముందు 10 కేజీలు 200 రూపాయలు, తర్వాత 10 కేజీలు 120 నుంచి 130 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి తుఫాన్లను ఎదుర్కొని 6 గాలం శ్రమించి కష్టపడి పండించిన మిర్చి పంటను ఇవాళ కనీసం కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మిర్చి పంటల్లో అధిక పెట్టుబడి, ఎకరానికి వచ్చేసి 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఉన్నారు రైతులు. దీనికి తోడు అకాల వర్షాలు, దాని వలన మిర్చికి నల్ల తామర పురుగు బెడద ఎక్కువై రసం పీల్చి మిర్చి పంటను పీకేసే పరిస్థితిలో ఉన్నది. కావున 10 కేజీల రూపాయలు 120, 130 రూపాయలు గిట్టుబాటు కాని పరిస్థితి. 10 కేజీల రూపాయలు 300 రూపాయలు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల్లో రైతులు ఆదుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ రైతులు ఆదుకొని పచ్చిమిర్చికి గిట్టుబాటు ధర కల్పించి ముందు ఎండు మిరపకాయలు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ కనీసం మిర్చి కాయలు కూడా కోసి ఇవాళ గిట్టుబాటు ధర కాకుండా కోసిన పంటను ఇవాళ రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కనీసం రవాణా ఛార్జీలు, కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి. కాయలు కోసిన తర్వాత ఒక ఎకరానికి కోసిన కాయలు కాకుండా ఒక ఎకరానికి వచ్చేసి 20-30 వేల రూపాయలు చేతి డబ్బులు ఇచ్చి కూలి వాళ్ళని పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్పందించి పెద్ద ఎత్తున రైతులు ఆదుకోవాలని, అదేవిధంగా ఈ సీజన్లో రైతు భరోసా డబ్బులు కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వం వచ్చేసి రైతులు ఖరీఫ్ సీజన్లోనే అంతకుముందు రైతు భరోసా నిధులు జమ చేసేవారు. ఈ సంవత్సరము రైతులకు పూర్తిగా నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని వాళ్ళ మిర్చికి ధరలకు తగ్గట్టుగా, వాళ్ళ పెట్టుబడులు తగ్గట్టుగా వాళ్ళకు ఆదుకోవాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులను ఆదుకొని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.